నువ్వు ఎవరిని అడిగితే ఉంటుంది, అవును మమ్మల్ని ఫంక్షన్కి పిలిస్తే వెళ్ళి ఇనాగ్రేషన్ చేసి వచ్చామని. ఇనాగ్రేషన్ చేసి వచ్చిన వాళ్ళు ఇనాగ్రేషన్ తర్వాత వెళ్ళిపోవాలి, కానీ అవును. ఇనాగ్రేషన్ తర్వాత కూడా కంపెనీలు వాళ్ళతో పాటు ఎట్లా ట్రావెల్ అవుతారు. అవును. సో ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ అరెస్ట్ అవ్వడం, బాధితులందరికి డబ్బులు రాపోయేసరికి వీళ్ళు తిరుమల దగ్గరికి రావడం. ఓకే. ఫస్ట్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం, అక్కడి నుంచి తిరుమల దగ్గరికి రావడం, తిరుమల దగ్గర నుంచి నా దగ్గర రావడం. నా హ్మ్. దగ్గరికి వస్తే ఒక నెల రోజులంతా స్టడీ చేసాక ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా ఓకే. ఆవిడకి ఫోన్ చేపిస్తే యారగెంట్‌గా మాట్లాడడం, ఇక హ్మ్. అసహ్యంగా, జిగుప్సాకరంగా మాట్లాడడం. అదే కాల్‌లో నాతో ఫస్ట్ మాట్లాడినప్పుడు అసలు ఆడెవడో నాకు తెలీదు, వాడికి నాకు సంబంధం లేదండి. హ్మ్. తర్వాత చూస్తే వాడితో కలిసిన వీడియోలు, ఫోటోలు అవన్నీ కూడా నేను మీడియాకి లీక్ చేశా. ఓకే. లీక్ చేసేసరికి తర్వాత నేను ఆవిడ మీద కేసు పెట్టడం, అక్కడ పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్‌లో ఆవిడ భౌతిక దాడికి పాల్పడడం, నేను కేసు పెట్టడం, అది ఎఫ్ఐఆర్ అవ్వడం, తనతో మొత్తం మీడియాకెళ్ళిపోవడం, ఆవిడ కూడా డిఫెన్స్ చేసుకోవడం కోసం ఏదో కంప్లెయింట్ అవును. ఇవ్వడం. సో, అక్కడ ఆ రోజు ప్రెస్ మీట్‌లో అంది, "ఆ ఈ మధు ఎవరు? మధు ఎవరు? హిమాకాంత్ రెడ్డి ఎవరు? ఈ అవును. సుబ్బు ఎవరు? అసలేం జరుగుతుంది? ఇదంతా ఏంటనంది." అవును. మన ఆన్ రికార్డ్. అవును. తర్వాత అవును. నాకు పరిచయం. మాకు ఇల్లు కొనేడానికి పరిచయం ఉంది. ఇల్లు కొనడానికి పరిచయం అయినప్పుడు మరి ముందే చెప్పొచ్చుగా ఇవన్నీ. సార్ ఇదంతా జరగకముందు మీరు 1 మంత్ గ్రౌండ్ వర్క్ చేశానన్నారు కదా! అసలు మంగ్లీ పాత్ర ఉంది అని ఎప్పుడు కన్ఫర్మేషన్ నాకు చేసుకున్నారు? ఏ సిట్యుయేషన్ ఫస్ట్ వల్ల? రోజే వీళ్ళంతా చెప్పి ఫోటోలు, వీడియోలు చూపించినప్పుడే కన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే. సో, ఒకవేళ ఆవిడకి నిజంగా సంబంధం లేపోతే హ్మ్. ప్రధాన నిందితుడు వాళ్ళతో ఎందుకు ట్రావెల్ అయితాడు నెలలకి నెలలు? హ్మ్. ఆళ్ళకి వీళ్ళకి మధ్య బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరుగుతాయి? నిన్న శివ చౌహాన్ ప్రెస్ మీట్ పెట్టి అవును అతనికి మాకు అసలు ఫస్ట్‌లో పరిచయమే లేదన్నారు. వాడెవడో మాకు అవును. తెలీదన్నారు. అవును. తర్వాత అవును మాకు తెలుసు. హ్మ్. బంజారా బిడ్డ కాబట్టి మా కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు కాబట్టి ఆదరించామన్నారు. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లోతుకెళ్ళేసరికి మంగ్లీకి ఇతనికి బ్యాంక్ ట్రాన్సాక్షన్ 25,00,000 ఉంటే, దానికి అవును మేము ఇల్లు సేల్ చేస్తానని అన్నాం. అందుకు సంబంధించిన డబ్బులు తీసుకున్నాం. మరి దానికేమన్నా ప్రెస్ మీట్ పెట్టిండు శివ చౌహాన్. దానికి సంబంధించిన అగ్రీమెంట్, సేల్ అగ్రీమెంటా? అవును. రెంటల్ అగ్రీమెంటా? లేదంటే ఏవీ లేదు. అగ్రీమెంట్లు లేవు. పోనీ మీరు డబ్బులు ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు ఇన్ని లక్షలు ఆయనకి ఇచ్చా అని చెప్పి, ఆ ట్రాన్సాక్షన్ అయిన ముందు రోజు, తర్వాత రోజు, ఆ రోజు ఏది చేసుకోలేదు. కనీసం అవి కూడా మీడియాకి ఇవ్వలేదు. సార్ అంటే మంగ్లీ పేరు తెలిసింది కాబట్టి మీకు మంగ్లీ పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఏదో కొంచెం మాట్లాడదాంలే ఫస్ట్ అసలు ఆమె పేరొస్తుంది కాబట్టి అని నేనదే ఏమైనా ట్రై చేసారా? అదే ట్రై చేశా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం కేస్ రావడంతోటే ముందు ఎవరు మాట్లాడరు. సో, మంగ్లీ కాబట్టి మంగ్లీ పేరొస్తుంది కాబట్టి మాకు కేసొచ్చిందనుకోండి, మేము అపోజిట్ పార్టీకి ఫోన్ చేసి మాట్లాడం. సో, ఓకే. మంగ్లీ పేరొస్తుంది కదా! మంగ్లీ ఏమన్నా సెటిల్ చేస్తదేమో వీళ్ళకి. హ్మ్. ఏమన్నా అసలు ఆవిడ వెర్షన్ ఏముంది అని చెప్పి తెలుసుకోవడం కోసం ఫోన్ చేసినప్పుడు హ్మ్. ఆవిడ రెస్పాండ్ కాలేదు. ఆరగంటగా బిహేవ్ చేసింది. ఓకే. సో, అరగంటగా బిహేవ్ చేసినప్పుడు మనకెందుకు ఇవన్నీ, హ్మ్. మనం కోర్టు ద్వారా వెళ్ళిపోదాం అని చెప్పి, ఈ కోర్టులో కేసు వేయడానికి ముందు ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్‌కి ఇచ్చేసేసరికి ఇక హ్మ్. కంటిన్యూస్‌గా ఫోన్ కాల్స్. "ఏ సార్ నా వీడియో డిలీట్ చేపించండి. మంగ్లీ మొత్తం గారా? ఆ! ఓకే. ఆ! నా వీడియోలు డిలీట్ డైరెక్ట్ చేపి" మీకే కాల్ చేసారు. చాలా నేను మీడియాకి ఇచ్చి మీకు కూడా ఇచ్చా కదా చాలా సార్లు. అవును. ఆవిడ డైరెక్ట్‌గా చాలా పదుల సంఖ్యలో ఫోన్‌లు చేపించింది. ఒక కేంద్ర మంత్రి పేరు చెప్పి బెదిరించింది. ఓకే. ఇవన్నీ మీకు చెప్పుకుంటూనే వస్తున్నా. ఇవి మనకి మంగళి కంటిన్యూస్‌గా కాల్ చేసిన లిస్ట్ ఇది. ఓకే. హ్మ్. ఇవంతా గూడా మంగ్లీ కాల్ జేషింది. ఎప్పుడు గూడా నేను ఒక్కసారి గూడా ఆవిడకి కాల్ జేయలే. నేను ఎందుకు వై ఆర్ యూ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్ అని జెప్పేసి గూడా మెసేజ్ పెట్టా. సుబ్బు హ్మ్. గారు సారీ అండి. నా మాట తీరే అంతండి. సారీ అండి అని జెప్పి చెప్పడం. నేను దాన్ని మళ్ళీ డిలీట్ చేయడం. ఓకే. తర్వాత ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా అప్రోచ్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా హ్మ్. సారీ చెప్పానని చెప్పు. నా మాట తీరే అంతని చెప్పు. ఓకే. అని అన్నీ ఇక ఏవో జిమ్మిక్కులన్నీ చేసింది. కానీ అవి వర్కౌట్ కాలేదు. హ్మ్. ఎప్పుడైనా సరే ప్రజలని మోసం చేయాలి, లేదంటే ప్రజల్ని మభ్యపెట్టించాలి, బురిడి కొట్టించాలంటే అది ఎప్పటికి సాధ్యం కాదు. మీకు కొన్ని కోట్లిస్తానంటూ ఆఫర్ చేసారంట మంగ్లీ. డబ్బులు ఆఫర్ చేశారు. నేను దాన్ని తిరస్కరించా. ఓకే. నాకొచ్చిన క్లయింట్‌లకి డబ్బులిచ్చేయండి. నాకొద్దు. హ్మ్. ఇప్పుడు ఎవరైతే బాధితులున్నారో వాళ్ళకి డబ్బులిచ్చేయండి అని చెప్పి ఆ రోజు బాధితులను కూడా తీసుకొనెళ్ళా. సో, హ్మ్. అక్కడ అది సెట్ కాలేదు. ఏమైందంటే అది సెట్ కాకపోగా అది భౌతిక దాడికి దిగేంత ఆహ్, చేశారు మంగ్లీ గారు. సో, ఓకే. అక్కడితో నేను దాన్ని వదిలేసా. హ్మ్. ఎప్పుడు ఆవిడకి నేను కాంటాక్ట్ అవ్వలేదు. ఆవిడని కలిసింది ఒక్కసారే. ఆవిడే పిలిపించింది సెటిల్‌మెంట్ కోసమని. సో, ఓకే. అది కాలేదు. అది వర్కౌట్ కాలేదు. బయటకొచ్చాను. ఇక తర్వాత అంతా జరిగిందంతా మీరు చూస్తూనే ఉన్నారు. బాధితులు మీ దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ని కోట్ల వరకు ప్రూఫ్స్ ఉన్నాయి సార్? నా దగ్గరికొచ్చిన బాధితులైతే హ్మ్. గద్వాల అంటే మహబూబ్ నగర్, ఓకే. కర్నూలు, డోన్, ఆదోని ఇటువైపు వాళ్ళే. సో, ఓకే. వాళ్ళ దగ్గర 9:30 నుంచి 10,5,00,00,000 వరకు ప్రూఫ్స్ ఉన్నాయి.
బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఫోన్పే ట్రాన్సాక్షన్, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్, ఓకే. క్యాష్ రిసిప్ట్స్, డబ్బులు ఇచ్చినవి, ఇవన్నీ కూడా దాదాపుగా అంటే ఒక్కళ్ళు కాదు కదండి, అవును. 70-80 మంది. సో 8:30 అంతే 9:30 నుంచి 10:30 కోట్ల వరకు. సో ఓకే. ఆ స్కామ్ వచ్చినప్పుడు ఇవి వరకే అనుకున్నాం ఫస్ట్, ఎంత పెద్ద స్కామ్ దీంట్లో ఎంతమంది ఉన్నారు, అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని తెలియదు. ఓకే. ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో మిగతా బాధితులందరూ కూడా బయటకు రావడం జరిగింది. మొత్తం ఎంతమంది బాధితులు ఉన్నారు సార్? వందల మంది ఉన్నారండి. ఎంతమంది వందల అని ఒక మంది. నిర్దిష్ట ప్రణాళిక రాలేదు, లెక్క పెట్టలేము. కానీ బాధితులు చెప్పేది ఏంటంటే ఒద్దిబట్ల అంటే నల్గొండ, దేవరకొండ వాళ్ళు మేమే దాదాపు ఒక 600-700 కోట్ల వరకు ఇచ్చాం సార్, ఇది పెద్ద స్కామ్, ఇది 1300 కోట్ల వరకు ఉంటుంది, 1500 కోట్ల వరకు ఉంటుంది అంటున్నారు. కానీ వాస్తవానికి వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం అయితే 600-700 కోట్ల వరకు ఉంది. దీంట్లో మన దగ్గర అయితే ఒక 10 కోట్ల వరకు ఉంది. సార్ ఇందులో అసలు ఈ స్కామ్ లో మంగ్లీ పాత్ర లేదు, కేవలం మీరు ఫేమ్ అవ్వడానికే మంగ్లీని పేరు వాడుకుంటున్నారు అని అయితే చెప్తున్నారు, నిజమేనా? ఏమండి ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఫేమ్ అవడానికి అని అన్నట్టు ఎట్లా ఫేమ్ అవుతారు? ఇప్పుడు ఫేమ్ అవ్వాలంటే ఇంకా పెద్ద పెద్ద స్టార్స్ మీద మనం కేసులు వేయచ్చు కదా, ఓకే. వాళ్ళ మీద అభాండాలు వేయచ్చు కదా. సో ఇక్కడ నేను ఏమంటానంటే ఆవిడ అలా చెప్పి తప్పించుకుంటున్నారు. ఓకే. ఇప్పటికైనా సరే స్టిల్ ఇప్పటికీ సరే మంగ్లీ గారి పాత్ర లేదు కదా, రోడ్డు మీదకి వచ్చి నిల్చుని బాధితుల తరఫున ఎంతమంది చనిపోయారు, ఆవిడేమని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు, బాధితులకు నేను అండగా ఉంటా. స్టేట్మెంట్ వరకే సరిపోయిందా? మరి ఎంతో మంది చనిపోయారు. నిన్న కూడా పాల్తాండాలో ఒకళ్ళు చనిపోయారు. అసలు ఇంతమంది బాధితులు చనిపోతున్నా మంగ్లీకి అసలు బాధే లేదంటారు అసలు? ఇప్పుడు ఉన్నట్టయితే నైతిక బాధ్యత తీసుకొని కనీసం అంటే ఆవిడ నైతిక బాధ్యత, సామాజిక బాధ్యతకైనా సరే వాళ్ళకి సానుభూతి తెలపాలి కదా. స్టేట్మెంట్లు ఇచ్చేశారు తప్ప ఎక్కడ కూడా సానుభూతి తెలిపినట్టు కానీ. ఇప్పుడు క్రియాశీలకంగా ఉండాలి. ఇప్పుడు మన పనులు అనేవి ఏవి కూడా క్రియాశీలకంగా ఉండాలి, ఓన్లీ స్టేట్మెంట్లకి పరిమితం అయ్యి ఉండకూడదు. సో ఇక్కడ ఎంతోమంది బాధితులు చనిపోతున్నారు. సరే వాస్తవానికి మీ ప్రమేయం లేదు, రండి ఇప్పటికైనా మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సరే మీది లేదు, నేనే మీడియా ముందుకు చెప్పుకుంటా మంగళి గారు తప్పు లేదు అని. బాధితులకు న్యాయం చేసే దిశగా మీరు అడుగులు వేయండి. ఇప్పుడు మీకు రమావత్ మధుని ఇంకా ఎవరు బాలాజీ నాయక్ వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళందరితో కలిపి మీరు మాట్లాడించి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇప్పించండి. ఇప్పుడు రూపాయి తీసుకున్న దగ్గర 30 ఇప్పించండి. లేదంటారా? వాళ్ళతో మీరు మాట్లాడడానికి ఇష్టపడలేదా? రండి మాతో పాటు సీఎం గారిని కలుద్దాం, ఒక సిట్ లాంటి ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయమందాం. వెంటనే ఇక్కడ ఏంటంటే అడ్వకేట్ సుబ్బు ఫేమస్ అవడానికి ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళ మీద కేసులు వేయచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.